చదువుకుందాం. ఆదికాండం 22వ అధ్యాయం. మొదటి 2 వచనాలు మనందరం కలిసి చదువుకుందామండి. ఆదికాండం 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన, అబ్రహామా అని పిలవగా అతడు, చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకొక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతని అర్పించమని చెప్పాను. ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మనందరితో దేవుడే తన కృప చొప్పున మాట్లాడాలని ఆయన వైపు మన చేతులెత్తుతూ మన హృదయపూర్వకంగా ఆయన వైపు మనం చూడాలని నేను కోరుకుంటున్నాను. మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరే ముందో లేదా మధ్యలో మనకి దారిలో ఎవరైనా కనిపించినప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఏం చెప్తాం? ఆరాధనకి చర్చికి వెళ్తున్నాం, ఆరాధనకి వెళ్తున్నాం అంట. వాళ్ళకి అలా చెప్పినా మనం మన హృదయంలో ఏమనుకుంటాం? ఆరాధనకి వెళ్తున్నామని అనుకుంటాం. అసలు ఆరాధన ఏంటి? నిజమైన ఆరాధన అసలు మనం ప్రతి వారం చేస్తున్నది ఆరాధనేనా? ఆరాధన ఎలా చేయాలి, ఆరాధన అంటే ఏంటి అని మనకు కొంచెం అవగాహన కొరకు మనం ఇలా చెప్పుకుందాం. ప్రభువుతో మనం సహవాసం చేయడానికి మనకి 4 విధానాలు కావాలి, 4 మెట్లు అనుకుందాం. ప్రభువుతో మనం అన్యోన్య సహవాసం చేయడానికి మనం 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో ఆ వచనాలు చూస్తాం. మీరు ప్రభువుతో అన్యోన్య సహవాసం గలవారమని చెప్పుకొనిన ఎడల మీరు ఇలా ఉండాలి అలా ఉండాలని అక్కడ చెప్పబడి ఉంది. మీరు అన్యోన్య సహవాసం మనం ప్రభువుతో కలిగి ఉండాలంటే మొదటి మెట్టు మనం ప్రతిరోజు ఆయనకు ప్రార్థన చేయాలి. మనందరం ప్రార్థన చేస్తాము. ప్రార్థన చేయడం అంటే మన అవసరాలు దేవుని దగ్గర పెట్టడం. అవి ఆత్మీయ అవసరాలైనా, భౌతిక అవసరాలైనా, అనారోగ్యాల కొరకైనా, మనకి ఏదైనా లోటుపాట్లున్నా, మన జీవితంలో ఏదైనా వేదన ఉన్నా, దుఃఖం ఉన్నా మనం ఏం చేస్తాం? ప్రభువుకి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చెయ్యాలి. మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటాము. అవసరం కూడా ఎప్పటి వరకు చేయాలి? మన ఊపిరి ఉన్నంత వరకు మనం ప్రభువుని వేడుకుంటూ ఉండాలి. అది అవసరమైన విషయం. రెండవదిగా మనం ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లించాలి. అంటే ప్రభువు మన జీవితంలో చేసిన కార్యాలను బట్టి, ప్రభువు మన పక్షంగా చూపించిన కృపను బట్టి, ప్రభువు ప్రతిరోజు అడుగడుగున మనల్ని మనమే మర్చిపోయి ఉన్నప్పుడు కూడా కంటికి కన్ను పాపలాగా ఆయన మనల్ని కాపాడుతున్నందుకు ప్రతిరోజు మనం ఆయనకి ఏం చెప్పాలి? కృతజ్ఞతలు చెప్పాలి. అంటే థ్యాంక్స్ చెప్పడం, ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ చాలా తక్కువ మంది మాత్రమే కృతజ్ఞతలు చెల్లిస్తారు. మన జీవితంలో కూడా మనం ఒకసారి ఆలోచించుకుంటే, అది నిజమా కాదా అని ఒకసారి మనం ఆలోచించుకుంటే, మనం ఎంత ప్రార్థన చేస్తున్నాము, ఎంత కృతజ్ఞత చెల్లిస్తున్నాం అనేది మనకే అర్థమవుతుంది. 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు దగ్గర స్వస్థపడినప్పుడు కృతజ్ఞతలు చెల్లించడానికి ఎంతమంది తిరిగి వచ్చారు? కానీ స్వస్థత కోసం ఎంతమంది ప్రార్థన చేశారు? చూడండి, అక్కడ వాళ్ళు భలే అడుగుతారు, ఎంత దీనంగా అడుగుతారో. మనం అది లూకా సువార్త 17వ అధ్యాయంలో చూస్తే పదకొండవ వచనంలో 13వ వచనం చదవండి అక్క.
వాళ్ళు దూరమున నిల్చుని 10 మంది ఏమని కేకలు వేశారంట? మమ్మల్ని కరుణించు, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించు. కరుణించు, మా మీద నీ దయ చూపు. అదేంటి? ప్రార్థన. ప్రభువుకి వాళ్ళు ఏం చేశారు? మొరపెట్టుకున్నారు, అయ్యా మా మీద నీ కృప చూపించు, కరుణించు, నువ్వు దయ చూపించు అని. మనం మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కూడా కనాను స్త్రీ దయ్యం పట్టిన తన కూతురు కోసం అలా ప్రార్థన చేయడం చూసాం కదా. ఏమనంటది? అయ్యా నా కుమార్తె దయ్యం పట్టి బహుబాధపడుచున్నది, నా కుమార్తెను కరుణించు అని. నా మీద కరుణించు, నా మీదకు నీ కృప చూపించు, నా పిల్లల విషయంలో నువ్వు కృప చూపించు, నా వ్యాపారం విషయంలో నువ్వు కృప చూపించు, నా ఉద్యోగం విషయంలో నీ కార్యం చేయని ప్రతిరోజు మనం ఈ 10 మంది కుష్ఠరోగులు అడిగినట్లుగానే అడుగుతాం. కానీ ఒక్కడు మాత్రమే వెనక్కి తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాంట. 16వ వచనం. వారిలో ఒకడు 15వ వచనం. వారిలో ఒకడు కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడిను. వాడు సమరయుడు. అంటే మిగిలిన వాళ్ళందరూ యూదులై ఉండొచ్చు బహుశా. వాడొక్కడే సమరయుడు అని చక్కగా ఈ లేఖనంలో మెన్షన్ చేశారు. కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కొద్దో గొప్ప దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు, యూదులు, వాళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు. ఈయన సమరయుడు అంటే కింద ఆయన అంటాడు, ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచడానికి ఇంకెవరు రాలేదా అంటాడు. అంటే ఈయనెవరు? అన్యుడు. మనకి బాగా మీలాగా ఈ యంగ్స్టర్స్కి అర్థం అవడం కోసం ఆయన ఒక ఫారినర్ అనుకోవచ్చు. ఆయన అన్యుడు, వాళ్ళ దేశస్థుడు కాదు, వాళ్ళ మతస్థుడు కాదు, వాళ్ళ కులస్థుడు కాదు, ఆయన వేరే మనిషి. కానీ ఆయన హృదయంలో ఏం కలిగింది? ప్రభువు ఎడల కృతజ్ఞత కలిగింది. తాను పొందిన మేలును బట్టి, తనకొచ్చిన స్వస్థతను బట్టి, తను అనుభవించిన ఆ కరుణను బట్టి ఆయన హృదయం నిండా కృతజ్ఞత. వెంటనే ఆయన తిరిగొచ్చి స్వస్థపడ్డాడు. మిగిలిన వాళ్ళు యాజకుల దగ్గరికి పరిగెట్టారు. వాళ్ళ నెక్స్ట్ ఎయిమ్ ఏంటి? వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోవాలో, వాళ్ళ వ్యాపారాలు చేసుకోవాలో, ఏమై ఉండుంటారు ఆ 9 మంది? స్వస్థత రాగానే నేను అసలు ఏం చెయ్యాలి అని వాళ్ళు ఈ అనారోగ్యం బారిన పడిన అన్ని రోజులు వాళ్ళకు కొన్ని ప్లాన్స్ ఉండుంటాయి కదా. నేను మా ఇంటికి వెళ్ళాలి, మా పిల్లల్ని చూడాలి, లేకపోతే నేను వ్యాపారం వదిలేసి వచ్చాను, అదేమైందో, ఇదేమైందో, ఇల్లు ఏమైందో, పొలం ఏమైందో, వస్తువులు ఏమైనాయో, పశువులు ఏమైనాయో అనే ఆలోచనతో ఉన్నారు కదా ఇన్నాళ్ళు ఆ రోగం బారిన పడి. వాళ్ళకి స్వస్థత కలిగిన వెంటనే అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవడానికి వాళ్ళు ఎందులోకి పరిగెట్టారు? లోకంలోకి పరిగెట్టారు. కానీ ఒకే ఒక్కడు మాత్రం బాగుపడిన వెంటనే వెనక్కి తిరిగాడు. ఎందుకంటే ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించడానికి. ఎలా అంటే ఆయన పాదముల మీద పడి, ప్రభువా ఈ జీవితం నీది, ఈ ప్రాణం నీది, ఈ సమాజంలో నేను తలెత్తుకున్నా అంటే అది కేవలం నువ్వే అని ఆయన పాదముల మీద పడి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించాడు. మొదటిగా ప్రార్థన చేయాలి, తర్వాత కృతజ్ఞతలు చెల్లించాలి. మూడవదిగా ఆయన్ను స్తుతించాలి, ప్రైజ్, ఆయన్ని ఘనపరచడం. అంటే ప్రభు అసలు ఏమై ఉన్నాడు, ఆయన ఎలాంటి వాడో, ఎందుకోసం ఆయన భూమి మీదకి వచ్చాడో, తన ప్రజల కోసం ఆయన ఏం చేశాడో, ఆయన ప్రాణం పెట్టిన దాన్ని బట్టి మహాగణుడు మహోన్నతుడైన ఆయన భూమి మీద సంచరించాడు. అతి పరిశుద్ధమైన స్థలాల్లో నివసించేవాడు అయినప్పటికీ దీనుల హృదయాల్లో నివసించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన ఎవరూ ప్రవేశించలేని ఉన్నతమైన స్థలాల్లో ఉన్నప్పటికీ భూమి మీద మన కొరకు ఆయన ఒక పశువుల తొట్టిలో జన్మించడానికి ఇష్టపడ్డాడు. ఆయన తగ్గింపు, ఓర్పు, సహనం, ఆయన శ్రమ, ఆయన ప్రణాళిక, ఆయన చేసిన త్యాగాన్ని ప్రైజ్ చేయడం అంటే ఆయన్ని ఘనపరచడం, స్తుతులు చెల్లించడం. తర్వాత నాలుగవదిగా ఆరాధన. ఈ మూడిటిని దాటి
మనము ప్రభువుని ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన్ని మనం ఆరాధించాలి, ప్రార్థించాలి, కృతజ్ఞతలు చెల్లించాలి, స్తుతించాలి, నాలుగవదిగా ఆరాధించాలి. ఆరాధించడం అంటే అన్నిటికంటే ఎక్కువగా ఆయనను ప్రేమించడం. అదే విషయాన్ని మనం ఆదికాండం 22వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదువుకున్నాం. ఇక్కడ ఒక పరిశోధన జరిగింది. ఎవరికి? అబ్రహాంకి. ఎవరు పెట్టారు ఆ పరీక్ష? దేవుడు. చూడండి, ఆయన అబ్రహామును పరిశోధించెను అనే మాట. ఒక టెస్ట్ పెట్టాడు. ఏమని? అసలు నన్ను ప్రేమిస్తున్నాడా, ఒక్కగానొక్క తన కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడా అని. ఎందుకని? ఆయన ఏమన్నాడు చూడండి 2వ వచనంలో, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును. ఒకవేళ బహుశా మనం ఇలా అనుకోవచ్చు, అసలు అబ్రహాం అంటేనే దేవునితో సహవాసం చేసే వ్యక్తి కదా. మనందరికీ అబ్రహాం గురించి మనందరికీ సాధారణంగా తెలిసిన పరిచయం ఏంటి? అబ్రహాం దేవుని స్నేహితుడు, ప్రతిరోజు దేవునితో మాట్లాడేవాడు, దేవుని దగ్గర ప్రార్థన చేసేవాడు, చాలా విషయాల కోసం దేవుని దగ్గర మొరపెట్టాడు, వాగ్దానాన్ని కోసం ఎదురు చూశాడు. ఆయన విశ్వాసులకు తండ్రి. ఆయన దేవుడు ఏం చేయాలన్నా ముందు అబ్రహాంతో చెప్పేవాడని, మాట్లాడేవాడని, సన్నిహితుడని మనందరికీ అబ్రహాం గురించి ఒక అవగాహన మనం చదువుకున్న బైబిల్ వచనాలను బట్టి మనకి ఉంది కదా. అలాంటి అబ్రహాంనే నన్ను ప్రేమిస్తున్నాడా లేదా అని దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. బహుశా దేవునికి ఏమన్నా అనిపించిందేమో, కొన్ని ఏళ్లకి వాగ్దానం చేయబడిన కొన్ని సంవత్సరాలకి దేవుడు ఇస్సాకుని ఇచ్చాడు కదా. మనం చదువుకునే అధ్యాయానికి ఇస్సాకుకి 20 సంవత్సరాలు దాటిపోయాయి. అప్పటికి ఇస్సాకు పుట్టి ఒక 20 ఏళ్ళు దాటిపోయాయి. 20-25 సంవత్సరాల లోపు ఇస్సాకు వయసు వచ్చేసింది. 20 సంవత్సరాలుగా ఒక్కగానొక్క కొడుకుని తనతో ఉంచుకుని, అసలు ఒకవేళ ఏమన్నా ఒక విగ్రహంలాగా తన్ను ప్రేమిస్తున్నాడేమో, నన్ను ప్రేమిస్తాడా, ఇస్సాకుని ప్రేమిస్తాడా అనే ఒక పరిశోధన మనకు బాగా అర్థం అవడం కోసం ఒక టెస్ట్. వెంటనే దేవుడి అబ్రహాం ఏమన్నాడు? చిత్తం ప్రభువా, అలాగే నేను మోరియా పర్వతం మీదకి వచ్చి నేను బలిస్తానని చెప్పాడు. చూడండి, ఇక్కడ వచ్చి ఆ పని వాళ్ళతో ఆయన ఏమన్నా అంటే 5వ వచనంలో, తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదము. అసలు బలి అయిపోయిన తర్వాత ఎంతమంది రావాలి వెనక్కి? ఒక్కళ్ళే కదా. కానీ అబ్రహాం విశ్వాసం, బహుశా అబ్రహాంకి ఆ రాత్రంతా అర్థమైపోయి ఉంటుంది. సందకాడ ఆయన చెప్పుంటాడు. తెల్లారు వీళ్ళు బయలుదేరారు. రాత్రంతా ప్రభువుతో అడిగాడా? ప్రభువు మనసుని ఎరిగాడా? ప్రభువు ఏమి పరిశోధించాలనుకున్నాడో ఒకవేళ ఆయనకి ఏమైనా అర్థమైందా? నేను ప్రభువు కంటే నా కుమారుణ్ణే ఎక్కువ ప్రేమిస్తున్నానని ఏమన్నా పశ్చాత్తాపడ్డాడా? రాత్రంతా ఆయన హృదయంలో ఏం జరిగిందో మనం బైబిల్ గ్రంథంలో చదవలేం. కానీ ఆయన విశ్వాసంతో ఏం పలికా అంటే, నేనును ఈ చిన్నవాడును వెళ్ళి ప్రభువుకి మ్రొక్కి అనే మాట మొదటిసారిగా బైబిల్ గ్రంథంలో ప్రభువుకి మ్రొక్కి అనే మాట మనం ఆ 22వ అధ్యాయంలోనే చదువుతాం. మన తెలుగు బైబిల్లో ఇలా మ్రొక్కి అని ఉంది, కానీ చాలా బైబిల్ తర్జుమాలో వర్షిప్ అని ఉంది, ఆరాధన. మేమిద్దరం వెళ్ళి ప్రభువుని ఆరాధించి తిరిగి వస్తాము అని ఆ పని వాళ్ళతో ఆయన చెప్పాడు. ఆ వెళ్ళిన తర్వాత అంతా కట్టెలన్నీ పేర్చిన తర్వాత ఇస్సాకు అడుగుతాడు, బలి పశువు ఏది నాన్న అని. దేవుడే చూసుకుంటా అని చెప్తాడు. ఇస్సాకుని కట్టేస్తాడు, ఆ బలి మీద పెడతాడు. ఆయన చేతులు ఎత్తి బహుశా ఇలా నుండి ఉండొచ్చు, ప్రభువా నేను నిన్నే
ప్రేమిస్తున్నాను. నిన్ను తప్ప నేను ఇంక దేన్ని ప్రేమించను. ఇదిగో నేను నిన్నే ప్రేమిస్తున్నాను అనటానికి రుజువు నా కుమారుని నేను నీకు బలిగా ఇచ్చేస్తున్నాను అని ముందే కింద చెప్పాడు కదా. ఏమని? నేను మ్రొక్కి వస్తాను అని, నేను ఆరాధించి ప్రభువుని ఆరాధించి నేను తిరిగి వస్తానని కింద వాళ్ళ పని వాళ్ళతో చెప్పినట్టుగా, అలాగే ప్రభువుని ఆరాధించినప్పుడు వెంటనే ప్రభు ఏం చేశాడంటే అక్కడ, ఆగు, నువ్వు ఆ చిన్నవాడిని ఏమీ చెయ్యకు. ఇక్కడ ఆ వచనం మనం చదివితే అబ్రహాము ఇంకా కిందకు వస్తే యెహోవా దూత 11వ వచనం, యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభువా అన్నాను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాణి మీద చేయి వేయకుము, అతన్ని నేమియు చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. నేను ఒక పరీక్ష పెట్టాను. నువ్వు అసలు దేవునికి భయపడుతున్నావా? నువ్వు అసలు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుడు తప్ప నీకేది ప్రాధాన్యత కాదని నీ మనసులో అనుకున్నావా లేదా అని నేను ఒక పరీక్ష పెట్టగా నాకు అర్థమైంది. ఏమని? నీవు దేవునికి భయపడువాడవని. ఇది ఆరాధన అంటే. మనకి ఒకవేళ కొంచెం మనకు అన్ఫెయిర్గా అనిపించవచ్చు. ఏంటో ఒక్క కొడుకుని దేవుడు ఇలా బలిమ్మని అడగడం, ఒకవేళ మనకు అదంతా ఏమనొచ్చు, అబ్బో మరీ విడ్డూరంగా ఉందో, లేకపోతే మరీ విచిత్రంగా ఉందో, మరీ దేవుడు ఇంత ఇలా మాట్లాడతాడా, ఇలా కూడా అడుగుతాడా అని మనకు అనిపించవచ్చు. ఆ ఎండ్ ఆఫ్ ద స్టోరీ చదువుకున్నాం కాబట్టి మనకు తెలిసింది, దేవుడు ఉద్దేశించాడు కాబట్టి ఆయనకు తెలిసింది. బలి కోసం బలి అప్పగించడానికి వెళ్తున్న అబ్రహాముకు బహుశా తెలిసుండదు. దేవుడు పరిశోధించాడు. ఆ పరిశోధనలో అబ్రహాము గెలిచాడు. అబ్రహాము దేవుణ్ణి ఆ మోరియా పర్వతం మీద ఆరాధించాడనే మాట. ఆరాధించడము అంటే మేము కొండెక్కి పాటలు పాడి చప్పట్లు కొట్టి ప్రార్థన చేసుకుని దిగొస్తామని కాదు. ఆరాధన అంటే మనందరం చక్కగా వచ్చేసి కూర్చుని ఇలా వాళ్ళు పాట పాడితే పాట పాడి, వాక్యం చెప్తే వాక్యం అని. ఆరాధన అంటే పురుషులు ఆరాధించండి అంటే ఇద్దరు ఆరాధించి, స్త్రీలు ఆరాధించండి అంటే ఇద్దరు ఆరాధించి ఏదో మనం కానికేసి వెళ్ళిపోవడం కాదు. ఆరాధన అంటే దేనికంటే కూడా దేవుణ్ణే మనం ఎక్కువగా ప్రేమించగలగడం, దేన్ని మన హృదయంలో విగ్రహంగా చేసుకోకపోవడం, ప్రభు తప్ప మనకేది ప్రియమైనదిగా ప్రాముఖ్యమైనదిగా ఉండకపోవడం, అది ఆరాధన. దాన్ని అబ్రహాము ప్రూవ్ చేసుకున్నాడు. ఏం చేశాడంటే నిరూపించుకున్నాడు. నిజమే ప్రభువా, నువ్వు తప్ప నా ప్రియమైన ఒక్కగానొక్క కొడుకు కూడా నాకేం ప్రియమైన వాడు కాదు. మనం కూడా ప్రభువుకి ప్రార్థన చేసిన తర్వాత, ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లించిన తర్వాత, ప్రభువుని స్తుతించిన తర్వాత మనది ఏదైతే ఉందో అదంతా మనదిలాగా అనుకుంటాం. ప్రభువా నాదంతా నీదే ప్రభువా అంటాం. ఇక్కడ నుంచి వెళ్ళేదాకా మళ్ళీ వచ్చే ఆదివారం వరకు నాయే ప్రభువా, ప్రభువా నా కొడుకు నీదే, నా కూతురు నీదే, నా ఆస్తి నీదే, నాదంతా నీదే, నా సర్వం నీదే, నువ్వు తప్ప నాకు ఇంకేదీ లేదు. ఈ 2 గంటలు మళ్ళీ వచ్చే ఆదివారం వరకు అంతా నాదేనయ్యా అన్నట్లుగా చాలాసార్లు మన ఆరాధన, మన ప్రవర్తన, మన విధి విధానాలు అలా ఉంటాయి. అబ్రహాం అంతటి వాడే దేవుణ్ణి ఆరాధించే విషయంలో పరిశోధనకు గురి అయితే అసలు నా ఆరాధనలు దేవుని చేత అంగీకరించబడుతున్నాయా? ఆయన సమస్తం ఒకవేళ దేవుడు అన్నీ ఇచ్చేయమంటున్నాడా? ఒకవేళ మన డబ్బులంతా ఇచ్చేయాలా? మన ఆస్తి అంతా ఇచ్చేయాలా? మనం ఏం వ్యాపారాలు చేసుకోకూడదా? ఏం సంపాదించుకోకూడదా? అంటే ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ ఆల్ అబౌట్ లవ్. మనం ఎంత డబ్బులు ఇస్తున్నాం, ఎంత ఇవ్వాలి, మొత్తం ఇచ్చేయాలా కాదు సమస్య. హృదయపూర్వకంగా మనం ఆయన్ని ప్రేమిస్తున్నామా లేదా అనేదే ఇక్కడ సమస్య.
ఒకవేళ డబ్బులే ఒక సమస్య అయితే పేద విధవరాలు కానుకల పెట్టెలో 2 కాసులు చెల్లించినప్పుడు యేసుక్రీస్తు ఆ కానుకల పెట్టె దగ్గర కూర్చుని ఏం చెప్పాడు అక్కడ? అప్పటికే చాలామంది పరిసయ్యులు చాలా ఎక్కువ కానుకలు ఆ కానుకల పెట్టెలో వేయడం గమనిస్తూ ఉన్నారు. చాలామంది చాలా ఎక్కువ అక్కడ ధనాన్ని వేశారు. కానీ ఆ పేద విధవరాలు మాత్రం 2 కాసులే వేసింది. యేసుక్రీస్తు అక్కడ ఏం చెప్పాడు? ఈమె తన జీవనం అంతా వేసి ఈమె అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించింది అనే మాట. ఎలా? 2 కాసులకి ఏం ప్రేమండి? 2 కాసులకి అసలు ఏమొస్తాయి? యేసుక్రీస్తు ఏం చేసుకుంటాడు 2 కాసులు? దానికంటే చాలా ధనవంతులు గొప్పవాళ్ళు ఎక్కువ వేశారు కదా. అవన్నీ ఆయన ఎందుకు? డోంట్ కేర్ ఆయనకి అవన్నీ. ఆయన అసలు వాటిని మనసును పెట్టలా. వేసిన వాళ్ళని ఎంత వేశారు, ఎవరెవరు వేశారు, ఎవరెవరు వేయగలరు, అవేమి ఆయన మనసు పెట్టలా. ఆయన వేసే కానుక పెట్టిని ఆయన మనసులోకి తీసుకోలేదు. కానీ ఆయన దేన్ని లెక్కలోకి తీసుకున్నాడంటే ప్రేమించే హృదయాన్ని ఆయన లెక్కలోనికి తీసుకున్నాడు. హృదయపూర్వకంగా అన్నిటికంటే, ప్రతి విషయం కంటే, వ్యాపారం కంటే, మన సొమ్ము కంటే, మన పిల్లల కంటే, ప్రతి దానికంటే హృదయపూర్వకంగా మనం దేవుణ్ణే ప్రేమిస్తున్నామా లేదా అని దానికి ప్రూఫ్గా ఆయన ఆ రోజు అక్కడ ఏం చెప్పాయంటే ఆ పేద విధవరాలు గురించి సాక్ష్యం, ఈమె తన జీవనం అంతా వేసేసింది. అంటే తన కోసం తనేమీ మిగుల్చుకోలేదు అనే అర్థం. ఆ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తన గురించి తను ఎలా బ్రతకాలి, తను ఏం తినాలి, తను ఎలా పోషించబడాలని తన గురించి తనకే ఏ బాధ, ఏ చింత, ఏ దిగులు ఆమెకు లేదు. ఆమె ఉన్నదంతా నాకు ఇచ్చేసింది. ఒకవేళ అలా ఇచ్చేసిన తర్వాత ఇంటి దగ్గరికి వెళ్ళాక ఆమెకేం ఉండదు కదా. దేవుడు ఆమెను అలా వదిలేసి ఉండుంటాడా? ఆమె తన బ్రతుకు దినాలన్నీ మహా గొప్పోళ్ళ కంటే ఎక్కువ పోషించబడి ఉండదా? ఖచ్చితంగా. సో ఆరాధన అంటే మనం దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాము అని. పేదవాళ్ళు ధనికులు ఇక్కడ ఆరాధనకు సమస్య కాదు. మనుషులకు ఒకవేళ మనుషులు అలా లెక్క కడతారేమో, వీళ్ళైతే అంత ఇస్తారు, వాళ్ళైతే ఎంత ఇస్తారు, నేను ఎంత ఇచ్చాను కదా అని మనం అనుకోవడం, సేవకుడు వీళ్ళు బాగా ఇచ్చారు వాళ్ళు బాగా ఇచ్చారని సేవకుడు అనుకోవడం, ఇవన్నీ మనుషుల లెక్కలు. ఇవన్నీ దాటి దేవుడు ఏ లెక్క చూస్తున్నాడంటే ఆయన స్కేల్లో ఏముందంటే నువ్వు ఏ మనసుతో ఇస్తున్నావు. నువ్వు అసలు ఏమీ ఇవ్వద్దు, హృదయపూర్వకంగా ఆయన పాదముల దగ్గర పడే అనుభవం. ఒక 4-5 వారాల క్రితం పాస్టర్ గారు ఒక వాక్యం చెప్పారు. ఆయన యోహాను ప్రకటన గ్రంథంలోంచి ఆయన పాదముల యొద్ద పడి ఉండెను అనే మాట, పాదాల దగ్గర పడ్డాడు అనే మాట. అంటే ఆయనకి ఇంకేమీ లేదు, నీ పాదాలే నా శరణం అన్నట్టుగా, నీ పాదాలను దాటి నేను ఇంకెక్కడికి వెళ్ళను అన్నట్టుగా యోహాన్ రాసిన ప్రకటన గ్రంథంలోంచి ఆయన వాక్యం చెప్పినప్పుడు నాకు ఈ వచనం బాగా పట్టుకుంది. మనం ఆయన తప్ప ఇంకో ఉదాహరణ మనం చూస్తే యోబుని గమనిస్తే, యోబు కూడా మంచి ఆరాధికుడిగా మనం చెప్పచ్చు. యోబు ఒక్కగానొక్క కొడుకుని అబ్రహాము బలి ఇవ్వటాన్ని దేవుడు ఆపేశాడు. ఓకే, నువ్వు సెలెక్ట్ అయ్యావు, నీ ఆరాధన నాకు నచ్చింది, నువ్వు దేవునికి భయపడేవాడవని నాకు అర్థమైందండి. కానీ యోబు ఏంటండి అంత దారుణంగా 10 మంది పిల్లలు ఒక్కసారే చనిపోయిన తర్వాత కూడా యోబు ఇచ్చిన స్టేట్మెంట్ అసలైన ఆరాధన. చూడండి యోబు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం నుంచి చదువుతున్నాను. అప్పుడు యోబు లేచి తన పైవస్త్రమును చింపుకుని తల వెంట్రుకలు గొరిగించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని. అంటే నేను పుడతా ఈ పిల్లలందరిని వేసుకురాలా,
నేను పుడతా ఈ జ్ఞానంతో పుట్ల, ఈ చదువుతో పుట్ల, ఈ ఉద్యోగంతో పుట్ల, ఈ సంపాదనతో పుట్ల, ఈ ఆస్తిపాస్తులతో పుట్ల, ఈ భార్య, ఈ పశువులు, ఇవన్నీ నేను పుడతా ఏది తీసుకురాల. నేను పుట్టిన తర్వాత ఇంకా నయ్యో మంచి జ్ఞానంతో పుట్టానయ్యా. కొంతమంది మెదడు ఎదగక, ఒక చేయి పనిచేసి ఒక చేయి పని చేయక, శరీర భాగాలు సరిగా ఎదగక ఎంతమంది పుట్టుంటారు కదా. మన కళ్ళ ముందు మనం ఎంతమందిని చూసాం. ఇంకా నయ్యమయ్యా నేను చక్కగా పుట్టా, ఇక అది చాలయ్యా నా జీవితానికి అన్నట్టుగా. నేను నా తల్లి గర్భంలో దిగంబరినై వచ్చిదిని, దిగంబరికై అక్కడ తిరిగి వెళ్తా. నేను వెళ్తూ కూడా ఏం తీసుకెళ్ళను. ఒకవేళ ఈ 10 మంది ఆయన ఇలా అనుకున్నాడేమో అని నాకు అనిపించింది. ఈ 10 మంది పిల్లలు ఉన్నా నాతో పాటు నీ దగ్గరికి తీసుకొస్తానా? తీసుకురా. ఈ పశువులన్నీ ఉన్నా వీటన్నిటిని పరలోకం తీసుకొస్తానా? ఈ ఆస్తి అంతా భూమి మీద మిగిలినా ఇవన్నీ నాతో పాటు తీసుకొస్తానా? ఏమీ తాను నేను ఏమీ తీసుకురాలేదు, నేనేమీ తీసుకెళ్ళను. అక్కడ ప్రభువుని ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో మనం అర్థం చేసుకోగలగాలి. మనం అనుకోవాలి, ప్రభువా ఇది చాలయ్యా, నువ్వు ఇచ్చిందే చాలా ఎక్కువయ్యా, ఈ సంపాదన అంతా నీదయ్యా, ఈ కష్టం నీది, నా బలం నీది, ఈ ప్రాణం నీది అని మనం ప్రభువుతో చెప్పగలగడం ఆరాధన. ఈ మధ్య మావోయిస్టులు వచ్చారు చెప్తున్నారు కదా, అక్కడ పట్టుకున్నారు ఇక్కడ పట్టుకున్నారని. అసలు వాళ్ళ హృదయం, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ప్లాన్లు మీరు గమనిస్తే వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం ఏం చేస్తున్నారు? ప్రాణాలే పెట్టేస్తున్నారు. ఫ్యామిలీస్ కూడా వాళ్ళకి లెక్కలేదు. భార్య ఎక్కడ ఉంటుందో, పిల్లలు ఎక్కడున్నారు, తల్లిదండ్రులను వదిలేశారు, అడవుల పాలు చేశారు. వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు. వాళ్ళ జీవిత కాలంలో సుఖవంతమైన కుటుంబ జీవితం చూసారా? పిల్లలు అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి, ఆ ఉద్యోగం చేయాలి, ఇటు రావాలి, మా ఫ్యామిలీ, మేము ఇల్లు కట్టుకోవాలి, 2 అంత ఏమన్నా ఉంది వాళ్ళకి. సిద్ధాంతం కోసం అంత ఆ రాడికల్ హార్ట్, ఆ తెగించే హృదయం వాళ్ళకి. ప్రాణాలు పోయినా పర్వాలా, వాళ్ళ సిద్ధాంతం కోసం వాళ్ళ సిద్ధాంతాన్ని వాళ్ళంతా ప్రేమించారు. ప్రాణమే పెట్టిన ప్రభువుని మనం ఇంకెంత ప్రేమించాలి? మనకి ప్రాణాన్ని ఇచ్చిన ప్రభువుని మనం ఎంత ఆరాధించాలి? ప్రాణం పోయినా పర్వాలేదు ప్రభువా అని మనం ప్రభువుతో ఎన్నిసార్లు చెప్తున్నాం? నేను నిన్నే ప్రేమిస్తున్నానని పాట పాడినట్టుగా కాకుండా. పాట పాడడం తేలికే కదా, అందరము పాడతాం. పాట పాడటానికి ప్రయాసపడతాం. కొంతమందికి వర్షిప్ లీడర్స్ అనే పేరు. వాళ్ళు ఎవరంట? వర్షిప్ లీడర్స్. ఏం చేస్తారు వాళ్ళు? పాటలు పాడతారు. వాళ్ళని డబ్బులకు కూడా ఇప్పుడు ప్రత్యూష ఎక్కడ ఉంది, భలే గుర్తొచ్చింది. ప్రత్యూష పెళ్ళిలో ఒక వర్షిప్ లీడర్ని బుక్ చేశారు. ఆయన పాటలు పాడుతూ ఉన్న, పెళ్ళి పాటలు పాడతారు కదా, ఆయన పాడాలనుకున్నప్పుడు పాడటమే. ఆయన పాడాలన్న పాటే పాడుతున్నాడు. ఎవరన్నా ఏదన్నా పాడండి అంటే సీరియస్గా చూస్తున్నాడు, గుడ్లు ఎంతంత నురిమి. ఆ పాట ఏం పాడాలో నాకు తెలీదా, మీరు నాకు చెప్పాలా అన్న సీరియస్గా. మొదటి నుంచి సీరియస్గా ఉన్నాడు. నేను వెనకాల కూర్చుని చూస్తున్నాను. ఆ బీట్ తప్పొస్తే కోపం ఆయనకి, కాంగో సరిగ్గా కొట్టకపోతే కోపం, ఇన్స్ట్రుమెంట్ మైక్ సరిగ్గా పని చేయకపోతే కోపం, ఆపేస్తున్నాడు, మైక్ పెట్టబడి ఇంకోటి అన్నాడు. చాలా సీరియస్గా. ఈయనకి ఏం పేరు? వర్షిప్ లీడర్. ప్రభు అంటాడండి ఆయన్ని. ప్రత్యూషకి తాళి కడుతున్నారు. కట్టేటప్పుడు ఏదో పాడతారు కదా, ఏం పాట? దేవరనిది మంగళమే వేసినాక ఏదో దేవరని దీవెనలో పొరపాటున కట్టిస్తా పాస్టర్ గారు ఎత్తేసారు పాట. ఎత్తేసి తర్వాత ఆయనకి కుదరట్లే, అందరికీ కుదరదు కదా పాట. ఈ పాడే వర్షిప్ లీడర్ని పాడండి సార్, పాడండి బ్రదర్ అంటే పాటలు ఆయన ఆపేశాడు. పాడనంటున్నాడు, ఎందుకంటే ముందు ఈయన ఎత్తేసాడని. పాటలు పాడే వాళ్ళ పరిస్థితి ఇది. అసలు ప్రభువే అప్పుడు వచ్చేస్తే వీళ్ళిద్దరు ఏమవుదురు? ఈ వర్షిప్ లీడర్ వెళ్తాడండి, ఏంటండి లోకం అంతా వదిలేస్తే క్రైస్తవ సమాజంలోనే 100కి 99 మంది సరైన ఆరాధకులుగా లేరు.
మహా సేవకులు అనిపించుకుంటున్న వాళ్ళకి ప్రభువుని ప్రేమించడం చేత కావట్లా. పాడితే సరిపోదు, వాక్యాలు చెప్తే సరిపోదు, ప్రసంగాలు చేస్తే సరిపోదు. ప్రభువుని ప్రేమించే అనుభవం, అది ఆరాధన, అది ఆరాధన. అలా మనం ప్రభువుని ఆరాధిస్తున్నామా లేదా మనల్ని మనం పరిశీలన చేసుకో. ప్రభువే మనకి సహాయం చేయాలి. కీర్తనలో ఆసాపు ఒక కీర్తన రాస్తూ 73లోనో 72లోనో ఆయన ఏమంటా అంటే, దేవా ఆకాశమందు నీవు తప్ప నాకెవరు, నీవు నాకుండగా ఈ లోకంలోంది ఏదియు నాకు అక్కర్లేదు. చూస్తారా ఆ వచనం? వచనం చెప్పమ్మా. 73వ కీర్తనేనా? చదువు. అది ఆరాధన. నీవు నాకుండగా లోకంలోంది ఏదియు నాకు, మరి ఉన్న ఫలంగా మనల్ని ప్రభువు తీసుకెళ్ళిపోవచ్చు కదా. లోకంలోంది ఏది మనకు అక్కర్లేనప్పుడు, లోకంలో ఉంటూనే లోకంలోంది ఏది అంటించుకోకుండా, లోక వ్యవహారాల్లో మునిగిపోకుండా, లోక సంపాదనతో సతమతమైపోకుండా, లోక సహవాసంలో ఉండకుండా, ఈ లోకంలో ఉంటూనే ప్రభువా నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా, నేను ఎప్పుడెప్పుడు నీతో వచ్చేయాలనుకుంటున్నా, ఈ లోకంలో నాకు ఉండాలనిపించట్లేదు, ఇదంతా నీది అని మనం ప్రభువుతో చెప్పగలగటం. నా అకౌంట్లో అమౌంట్ ఉన్నాయి కానీ అది నీదయ్యా, నువ్వే దేనికి వాడమంటే నేను దానికి వాడతా, నువ్వేం చేయమంటే నేను అది చేస్తా. క్యాలిక్యులేటెడ్ మైండ్ మనకి ఉండకూడదు. లెక్కలు కట్టడం ప్రభువుకి ఇచ్చే దగ్గర, ప్రభువుని ప్రేమించే దగ్గర, ప్రభువు ఖర్చు పెట్టే దగ్గర ఆ లెక్కలు కట్టడం, ఇది ఇస్తే అంత, ఇది అది ఇస్తే ఇది ఇది అది, చాలా ఒక పర్సంటేజ్ వైజ్గా ధనికుల కంటే పేదవాళ్ళే ప్రభువుకి ఎక్కువ ఇచ్చేవాళ్ళుగా ఉన్నారు పర్సంటేజ్ వైజ్గా. అలా అని ధనవంతులుగా ఉన్న యోబు, అబ్రహాము వాళ్ళకంటే ఎక్కువగా ప్రభువుని ప్రేమించారు, ఆరాధించారు. సో ప్రభువుని ఆరాధించడానికి సిరి లేకపోతే ధనం ఆటంకం, అడ్డం కాదని యోబు, అబ్రహాము మనకి నిరూపించారు, ప్రూవ్ చేశారు. ప్రభువే ప్రాముఖ్యం అన్న విషయాన్ని వాళ్ళు మనకి పేదరాలైన 2 కాసులు చెల్లించినాము కూడా ప్రూవ్ చేసింది. అలాగే ఆసాపు తన కీర్తనలో నువ్వు తప్ప నాకు ఇంకేది వద్దన్నాడు. చివరిగా యేసుక్రీస్తు ప్రభువుని ఎలా ఆరాధించాడో చూస్తే మనం ముగించుకుందాం. యోహాను సువార్తలో ఆయన ప్రార్థన చేస్తాడు కదా చివరిగా. 17 10వ వచనం చూస్తే, నావన్నీయు నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. ఇది ఆరాధన, ఇది యేసుక్రీస్తు ఆరాధన. ఆయన ఏం చెప్పాడు? నావన్నీయు నీవి, నీవియు నావి. అలా అనగలిగినప్పుడు ఆ వెరీ నెక్స్ట్ పదం ఏముందంటే నీవన్నీయు నావి. ఎప్పుడవుతాయి ఆయనవన్నీ మనవంటే? మనమంతా ఆయనమైనప్పుడు. పేతురుని యేసుక్రీస్తు ఒక ప్రశ్న అడుగుతాడు. పేతురు, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అంటే ఏమంటాడు పేతురు? అవును ప్రభువా ప్రేమి. మళ్ళీ అడుగుతాడు, 3వసారి కూడా అడుగుతాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అనే మాట. అదే ప్రశ్న ఆరాధనకు వచ్చిన మనందరితో ప్రభువు ఇవాళ అడిగితే మన పేరు పెట్టుకుని నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అంటే మన దగ్గర ఏం సమాధానం? ప్రేమిస్తున్నాను కానయ్యా, నా వ్యాపారం, నా పిల్లలు, నా కుటుంబం, లేకపోతే అది ఇది, నీతో పాటు అవి కూడా మనకి నాకు కావాలంటాం. కానీ యేసుక్రీస్తు ఏమన్నా అంటే అయ్యా నావన్నీయు నీవి, నీవి, అది ఆరాధన. అలా మనం అనగలిగినప్పుడు ప్రభువన్నీ కూడా ఏమవుతాయి? మనమవుతాయి. మనమన్నీ ఆయనకే అన్నట్టుగా మన జీవితంలో ముందుకు సాగుతూ ఉంటే మన జీవితంలో ఏ కోణంలో కూడా ఆయనవి మనకివ్వకుండా ఆయన మనల్ని భూమి మీద
వదిలిపెట్టడు. ఆయన మనల్ని భూమి మీద వదిలిపెట్టడు. కాబట్టి ప్రభువుతో అన్యోన్య సహవాసంలో భాగంగా మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలి, కృతజ్ఞతలు చెల్లించాలి, ప్రభువుని స్తుతించాలి, అంటే గణపరచాలి. అన్నిటికంటే మించి మనం ప్రభువుని ప్రేమించాలి. దాన్నే ఆరాధన అంటారు. అలా మనం ప్రభువుకి నచ్చిన వారమై ఆరాధించడానికి ప్రభువే మనకి సహాయం చేయనుగాక.